ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11 జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా యశస్వి జైస్వాల్ 45 పరుగులు, శుభమన్ గిల్ 50 పరుగులు, నితీష్ రెడ్డి 42 పరుగులు, జడేజా 22 పరుగులు రాణించడంతో 42.5 ఓవర్లలో 257 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే టీమిండియాలో బౌలింగ్ చూసుకున్నట్లయితే హర్షిత్ రాణా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 6 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 44 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర. టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ రాణించడంతో టీమిండియాను ఓడించడం చాలా కష్టంగా ఉందని అంటున్నాడు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని అన్నాడు.